టిఆర్ఎస్డి 33 జిల్లాల్లో పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఈ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఆచరణ సాధ్యంగానే హామీలను ఇచ్చింది. ఆ ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. మరి ఇందిరమ్మ ఇండ్లు అంటే లబ్ధిదారులకు కనీసం చేతిలో 2 లక్షలు పెడతామని చెప్పారు. ఆ 2 లక్షలు ఇవ్వలే. ఇందిరమ్మ ఇండ్లకు 5 లక్షలు మంజూరు చేస్తామన్నారు. అవి మంజూరు చేయలే. మరి 2 లక్షలు పేదవాడి దగ్గర ఉంటాయా? మరి పేదవాడి దగ్గర 2 లక్షలు ఉంటే ప్రభుత్వము ఎందుకు పేదవాడికి ఆ 2 లక్షలను కల్పించలేకపోతుండే అని అడుగుతున్నాను. మరి 5 లక్షలతో నిర్మాణం చేస్తున్నారు. ఆ ఇంటి నిర్మాణానికి ఇసుక కావాలి, ఇటుకలు కావాలి, సిమెంట్ కావాలి, స్టీల్ కావాలి. వాటిని తక్కువ ధరకు సరఫరా చేయాలి. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా విఫలం చెందింది. మరి కరెంటు మీటర్ సంపాదించాలంటే అది తేలిక విషయం కాదు. కింద నుంచి పైదాకా చేతులు గడపాలి. మరి దాంట్లో దివ్యాంగులు ఉంటారు, లబ్ధిదారులు వృద్ధులు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోవాలి? రేషన్ కార్డులను ఎప్పుడైతే అధికారులు గ్రామ సభలో అప్లై చేసుకోమన్నారు, గ్రామ సభల నుంచి ప్రజా పరిపాలనలు అప్లై చేసుకోమన్నారు, ఇప్పుడు మీ సేవలు అప్లై చేసుకోమంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? పేదవాళ్ళు, వృద్ధులు, వికలాంగులు ఎంతవరకు పోగలుగుతారని చెప్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఎక్స్ప్రెస్లు లేవు. ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి విద్యార్థుల కోసం 5 లక్షలు విలువైన విద్యా భరోసా కార్డు అన్నారు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఆరోగ్య సంరక్షణ ఇస్తున్నారు. దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. అదేవిధంగా తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ ద్వారా 1 కోటి రూపాయల వరకు స్వయం సహాయ సంఘాలకు మేలు చేస్తామన్నారు. దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. రైతు భరోసా పథకం అంటే ఈ పథకం కింద ప్రతి ఎకరాకి ఏడాదికి రైతు బంధు 15,000 రూపాయలు ఇవ్వాలి. దీన్ని విడతల వారికి ఇవ్వడం వల్ల ఏ రైతు తెలంగాణలో ఆనందంతో లేడు. మరి కౌలు రైతులకు కౌలు భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. రైతు బంధును కూడా కౌలు రైతులకు ఏర్పాటు చేయడంలే. రైతు కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఆ ఆర్థిక సహాయాన్ని కూడా చేయడం లేదు. వరి పంటకు కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నారు. దాన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం విఫలం చెందింది. మరి చేయూత పథకం ద్వారా క్యాబ్ కానీ ఆటో, ఫుడ్ డెలివరీ డ్రైవర్లకు 5 లక్షల వరకు బీమా ఇస్తున్నారు. దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు. దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. మరి ఇట్లా మహాలక్ష్మి పథకం, చేయూత పథకం, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, మహిళా శక్తి స్కీమ్, యువ వికాస పథకం, రైతు భరోసా పథకం దేంట్లో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా సాధించిందని అడుగుతున్నాం. ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రి మధ్య సమన్వయం లేదు. ఏ పథకాలను ఎక్కడ ప్రవేశపెడుతున్నారో వాళ్ళకు తెలియని పరిస్థితి. ఏ పథకాలు ఎక్కడ అమలవుతున్నాయో, ఎక్కడ అమలు కావడం లేదో తెలియని పరిస్థితి. ఈ రోజు చాలా మంది ఫోన్ చేశారు. అన్న, మాకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి, 2వ విడత వచ్చేసరికి మా పేరు లేవు. మళ్ళా ఎవరైతే డాబాలు కలిగి ఉన్నారో వాళ్ళ బంధువుల పేర్లు వచ్చేసాయి. మరి మాలాంటి పేదవాళ్లకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇందిరమ్మ ఇండ్ల విషయంలోనే మాకు మేలు జరగలేదే. మా పిల్లలకు కాలేజీల్లో, కళాశాలలో ప్రవేశాలు కావాలంటే మాకు రేషన్ కార్డు కావాలి. ఆ రేషన్ కార్డుని ఎక్కడ అప్లై చేసుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడ్డది. ఈ విధంగా 6 గ్యారంటీస్ తో పాటు 421 హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం చెందింది. కాబట్టి ఈ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఈనాడు ఏర్పడ్డదని తెలియజేస్తున్నాం.